హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంకొక క్లాస్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ముందుగా స్ట్రేట్ లైన్ వేసుకోవాలి వైట్ పెన్సిల్తోని అండ్ నార్మల్ థ్రెడ్తో ఇలా ముడి వేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకోవాలి. నేను బిగ్ సైజ్ బీడ్స్ తీసుకుంటున్నానండి. ఓకేనా? ఈ బీడ్స్ వచ్చేసి మనకు మగ్గం వర్క్ షాప్లో అవైలబుల్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? మనకి నీడిల్కి ఎన్ని బీడ్స్ పడతాయో అన్నీ తీసుకొని ఇలా చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి బీడ్స్ నీడిల్ అండి. మనకు 40 రూపీస్లో వచ్చేస్తుంది. మగ్గం వర్క్ షాప్లో దొరుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మెటీరియల్స్ వచ్చేసి మనకు గ్రామ్స్ చొప్పున ఇస్తారు. 1 గ్రామ్ 2 గ్రామ్ అలా 15 రూపీస్ పర్ గ్రామ్ ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మనం చైన్ స్టిచ్ ఎలా నేర్చుకున్నామో, ఒక్కొక్క గొలుసు ఎలా వేస్తున్నామో ఆ విధంగా ఒక్కొక్క గొలుసుకి ఒక్కొక్క పూస ఎక్కించాలన్నమాట. స్టార్టింగ్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి, బట్ ప్రాక్టీస్ చేయగా ఈజీగా వస్తుంది. గొలుసు కుట్టుతోనే మనకు బేసింగ్ 50% వచ్చినట్టే మగ్గం వర్క్లో. సో ఈ విధంగా నీడిల్ పైనికి లాగుతూ మనకు ఒక్కొక్క గొలుసు చొప్పున పూస ఎక్కించుకుంటూ వెళ్ళాలి అండి. ఏదైనా మనకు గొలుసు కుట్టుతోనే ఉంటుందండి. దట్టు సో మీరు గొలుసు కుట్టు ప్రాక్టీస్ చేయడం వల్ల ఇలా బీడ్స్ ఎక్కించడం కూడా ఈజీ అయిపోతుంది. ఇక్కడ సరిపడా నీడిల్కి ఎక్కించుకొని జస్ట్ నీడిల్ని దించడం అండ్ పూస చైన్కి ఎక్కించడం, మళ్ళీ నీడిల్ కిందికి దించడం, ఇలా గొలుసు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఓకేనా? మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూసలు బీడ్స్ ఇలాంటివి ఉంటాయండి. ఇవి సేమ్ ఇలానే వర్క్ చేయాలి. ఇప్పుడు నేను నాట్ వేసుకోవడం అయిపోయిన తర్వాత చిన్న బీడ్స్తో నేను ఇక్కడ చూపిస్తున్నాను. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత చిన్న సైజ్ అయినా ఎంత పెద్ద సైజ్ అయినా ప్రాసెస్ మాత్రం ఇలానే ఉంటుందండి. ఈ 2 mm బీడ్స్కి మాత్రం బీడ్స్ నీడిల్ ఇప్పుడు నేను వాడుతున్న నీడిల్ మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే ఆ నీడిల్ మాత్రమే ఆ సూదిలోకి వెళ్తుంది. ఇక్కడ నేను కున్నం తీసుకున్నాను. కున్నం చుట్టూరా మీకు ఎలా వేస్తున్నానో చూపిస్తున్నాను. బీడ్స్ 2 బీడ్స్ వేసుకుంటూ వెళ్తున్నానండి. మనం బీడ్స్ షేప్లో ఫిల్ చేయాలన్నా, ఏదన్నా ఫ్లవర్ షేప్లో ఫిల్ చేయాలన్నా అంతేనండి, సేమ్. కాకపోతే మనం షేప్స్ ఇచ్చుకోవడం ఇంపార్టెంట్. ఓకేనా? చాలా ఈజీ అండి. మెయిన్లీ మనకు చైన్ స్టిచ్ వచ్చిందంటే మొత్తం బీడ్స్ ఎక్కించడం మనకు వచ్చినట్టే. ఈ బీడ్స్ ఎక్కించడం అనేది ఇలానే ఉంటుందండి, ఇంకా ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈజీ. చివరిగా మనం ఇలా నీడిల్స్కి సరిపడా వేసుకొని ఆ షేప్ ఫిల్ ఆఫ్ అయిన తర్వాత మనం నాట్ వేసుకోవడమే అండి. నాట్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. సో నాట్ వేయడం కంపల్సరీ. ఆ స్ట్రాంగ్గా ఉండడానికి నాట్ వేయడమే ఇంపార్టెంట్. సో మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.